ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఇవేంటి మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. పచ్చి ఖర్జూరాలు అంటే ఖర్జూరం వెండిపోయినవి కూడా ఉంటాయి కదా, ఇవి పచ్చివి అనమాట. ఇందులో ఎల్లో కలర్వి కూడా ఉంటాయి, ఇవి రెడ్ కలర్. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి తెలుసా. టేస్ట్ చేసి చూస్తే చాలా చాలా బాగున్నాయి. ఖర్జూరం తింటే హెల్త్కి చాలా చాలా యూజెస్ ఉన్నాయి కదా. సో ఈ సీజన్లో ఈ ఖర్జూరాలు మన ఊళ్ళో చాలా చోట్ల అవైలబుల్గా ఉంటాయి. ఇవి కూడా తెచ్చుకొని తిని ట్రై చేయండి, చాలా మంచిది ఆరోగ్యానికి. ఇది టేస్ట్ చేస్తే అచ్చం ఎలా ఉంటుందో తెలుసా, చెరుకు ఉంటుంది కదా, చెరుకు గడ, అది టేస్ట్ చేస్తే ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ వస్తుందండి ఇది తింటే మాత్రం. 1 సెకండ్, లోపల ఎలా ఉందో ఒకసారి బైట్ చేసి మీకు చూపిస్తాను. ఇందులో 2 టైప్స్, అంటే ఇది దోరగా ఉన్నది, ఇంకా అంటే పూర్తిగా మాగలేదు. ఇది బైట్ చేస్తే అంటే తిని చూస్తే ఇది చెరుకు రసం ఉంటుంది కదా, చెరుకు ఆ టేస్ట్ వస్తుంది. ఇది బాగా మాగినది చూడండి, పండింది ఇది. ఇది టేస్ట్ చేస్తే మాత్రం అరటిపండు ఉంటుంది కదా, ఆ టేస్ట్ వస్తుంది అని మా చిన్నోడు చెప్తున్నాడు. నేను కూడా టేస్ట్ చేశాను, ఇంచుమించు అలానే ఉంది. అంటే చాలా స్వీట్గా ఉంది, చాలా చాలా స్వీట్గా, అంటే దీంతో పోలిస్తే. చూడండి ఒకసారి. సో ఖర్జూరాలు తినడం వల్ల హెల్త్కి చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకసారి అందరూ మీ ఏరియాలో అవైలబుల్లో ఉంటే తెచ్చుకొని తినండి, ఓకేనా. ఇంకా ఫ్రూట్స్ తినడం వల్ల, చాలా ఫ్రూట్స్ తినడం వల్ల మనం బయట ఎన్నో ఫాస్ట్ ఫుడ్స్ తింటూ ఉంటాం కదా, గోబీ కావచ్చు, నెక్స్ట్ ఫ్రైడ్ రైసెస్ కావచ్చు, బర్గర్, పిజ్జా, ఇవన్నీ కొంచెం అవాయిడ్ చేసేసి పిల్లలకి ఫ్రూట్స్ అలవాటు చేయండి. అడుగుతారు, సో తినిపించవచ్చు, తప్పు లేదు. ఎప్పుడైనా ఒకసారి అన్నీ టేస్ట్ చేయాలి, టేస్ట్ చేయకూడదని నేను చెప్పట్లేదు, అన్నీ టేస్ట్ చేయించండి. కానీ ఎప్పుడైనా ఒక్కసారి మాత్రమే, ఎక్కువసార్లు కాకోకుండా వాళ్ళకి తినాలి అనిపించినప్పుడు ఇటు సైడ్ అంటే ఫుడ్ సైడ్ డైవర్ట్ చేయండి పిల్లల్ని. అప్పుడు ఏదో ఒకటి తినడానికి ఇష్టపడతారు కాబట్టి ఆటోమేటిక్గా ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడతారు, అంతే. వాళ్ళకి నచ్చిన రూట్లోనే వాళ్ళకి నచ్చే విధంగా చెప్పి మనం ఫ్రూట్స్కి అలవాటు పడేటట్టు చేసామనుకోండి, ఆటోమేటిక్గా అవి కూడా ఎప్పుడైనా తినండి. చెప్పండి బెనిఫిట్స్ ఏంటి, ఫ్రూట్స్ తినడం వల్ల బెనిఫిట్స్ ఏంటి. సో పిల్లలకి ఫ్రూట్స్ సైడ్ అవాయిడ్, అంటే జంక్ ఫుడ్ అలాంటివన్నీ, ఫాస్ట్ ఫుడ్ అవన్నీ అవాయిడ్ చేసి ఫ్రూట్స్ తినిపించడానికి ట్రై చేయండి పేరెంట్స్, ఓకేనా. ముఖ్యంగా పిల్లలకి చిన్నప్పటి నుంచి మనం ఫ్రూట్స్ అలవాటు చేసామనుకోండి, ఆటోమేటిక్గా ఫ్రూట్స్ బెనిఫిట్స్ ఏవో చెప్తే వాళ్ళు పెద్ద అయినాక కూడా వాటిపైన దృష్టి పెడతారు. అర్థమవుతుంది అనుకుంటా. నేను కూడా అదే ట్రై చేస్తున్నాను. మా చిన్నోడికి మ్యాక్సిమం స్కూల్కి లంచ్ బాక్స్కి ఫ్రూట్స్ అండ్ బిస్కెట్స్, అంటే అందులో కూడా వాడికి హెల్త్కి సంబంధించిన బిస్కెట్సే పెడుతున్నాను, అనవసరమైనవి ఏమి స్నాక్స్ పెట్టట్లేదు. సో మీరు కూడా పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ఫ్రూట్స్ యాడ్ చేయండి. ఏదైనా డ్రింక్ అంటే బటర్ మిల్క్ కావచ్చు, ఏదైనా జ్యూస్ అంటే న్యాచురల్గా ఇంట్లో చేసిన జ్యూసెస్ కావచ్చు, అవి లంచ్ బాక్స్కి పెట్టడానికి ట్రై చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన వీడియోకి హై పాయింట్స్ ఇవ్వండి, షేర్ కూడా చేయండి, మరి కొంతమందికి ఉపయోగపడుతుంది, ఓకేనా. బాయ్.